Praise the Lord everyone. How are you all? Hope you all are doing good. Welcome back to another vlog. మెల్లిగా చలికాలము తగ్గుతూ వస్తుంది. ఇంకా ఎండాకాలం మనకి సూన్ స్టార్ట్ అయిపోతుంది కూడా. ఇలా మార్నింగ్ లేవగానే ఈ పక్షుల శబ్దాలు, అంత కామ్నెస్లో ఈ చిన్న చిన్ని పక్షుల సౌండ్స్ భలే రీఫ్రెషింగ్గా అనిపిస్తుంది. మార్నింగ్ లేవగానే దేవుని స్తుతించడం అస్సలు మర్చిపోకూడదు. థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ డే అని మనం దేవుని ప్రేస్ చేయాలి. ఆయన కృపతోనే మన ఈ డే నడుస్తుంది, అది మన జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇలా అన్ని సీజన్స్ మారుతున్నాయి, డేస్ మారుతున్నాయి, ఇయర్స్ మారుతున్నాయి, కానీ జీవితంలో మార్పు అస్సలు లేదు. ఎందుకు మారట్లేదు అంటే ఇంకా మనం మారాల్సింది ఉందేమో, ఇంకా మనము సరి చేసుకోవాల్సింది ఉందేమో, దేవుడు దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడేమో. మనకి ఎంత గడ్డు సమయంలో ఉన్నా కూడా దేవునికి నమ్మకస్తురాలుగా ఉండాలి. అది మాత్రం మనం మర్చిపోకూడదు. ఏదైనా కాడి విరగొట్టబడాలన్నా, ఏదైనా చేదు అనుభవం నుంచి మనం బయటపడాలన్నా, లేదా అప్పుల నుంచి కానీ, ఏదైనా మన సెల్ఫ్ గ్రోత్ని ఏది స్టాప్ చేస్తుందో, మన స్పిరిచువల్ గ్రోత్ని ఏది స్టాప్ చేస్తుందో దాని నుంచి మనం బయటపడాలన్నా ఏ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ ప్రేయర్ ఈజ్ ఓన్లీ ద సొల్యూషన్. దేవుడు మాత్రం మనకు జవాబు దయచేసేవాడు. ప్రార్థన ఒక్కటే మనకు జవాబు. ఈరోజు ఎందుకో వీడియో స్టార్టింగ్లోనే నాకు మాట్లాడాలనిపించింది. ఎంతమంది రిలేట్ అవుతారో నాకు తెలియదు, కానీ జస్ట్ ప్రే అంతే. మార్నింగ్ లేవగానే ఒక చిన్న కప్పు వామ్ వాటర్ లేదా మామూలు వాటర్ తాగితే బాడీలో నిద్రపోయి ఉన్న సెల్స్ అన్నీ, ఆర్గన్స్ అన్నీ మంచిగా యాక్టివ్ అవుతాయంట. సో ఇక్కడ మార్నింగ్ చేసి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇలాగ బైబిల్ వర్సెస్ రాసుకొని మీకు పోస్ట్ చేస్తాను అనమాట. ఇంకా తర్వాత ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్స్ అన్నీ ఫినిష్ చేసేసుకుంటాను. బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇల్లు తుడవడము, బట్టలు ఉతకడం ఇవన్నీ చేసేసుకుని కొంచెం సేపు రిలాక్స్ అవుతాను అనమాట. కొంచెం సేపు బ్రేక్ తీసుకున్నాను. బ్రేక్ తీసుకొని మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎండ వచ్చేసింది. ఇప్పుడు ఎంత క్లీన్ చేసానండి మీకు చూపిస్తాను. సో ఇవి ఎండిపోయినాయి. ఇవేంటంటే ఉసిరికాయలని నల్ల బెల్లం ఉంటుంది కదా, సో దాంట్లో ఒక 3 రోజులు ఊరబెట్టిన తర్వాత ఇలాగ ఎండలో ఆరబెట్టుకుంటూ రావాలి. సో ఇది ఒక 4th డేనో 3rd డేనో అనుకుంటా. సో మంచిగా ఎండిపోయినాయి. ఇవి ఒక ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తాయి. రోజుకి 1-2 తింటే సరిపోతుంది అనమాట. సో ఉసిరికాయల్లో ఉన్న మీకు పోషకాలు మీకు తెలుసు కదా, సో ఇలా చేసుకుంటే లైక్ క్యాండీస్లా ఉంటాయి అన్నమాట. No, it's for daddy. It's for me. It's for you. It's for akka. ఇంకా ఉంది, అయిపోయాక మళ్ళీ వేస్తాను. ఓకేనా? మార్నింగ్ షార్ట్స్ ఉండు నేను ఇస్తాను. ఉప్మా చేస్తా, వెజిటేబుల్ ఉప్మా. బాయిల్ అయ్యే లోపల ఈ షార్ట్స్ తాగేస్తాం. కేర్ఫుల్ నడు చేసినాను. విజయదిగో అన్నీ ఒకేసారి చూడండి కిచెన్ ఎలా ఉంది. ఈరోజు పేరెంట్స్ మీటింగ్ ఉంది. చెప్తున్నానా? యమ్మీ జరగా అసలు అనిపిస్తుంది. ఉప్మా
సో ఈరోజు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందన్నమాట. సో మేము త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్కూల్కి బయలుదేరిపోయాము. ఇప్పుడే వచ్చాము. సో అన్నం పెట్టాను అన్నమాట. సో ఈ లోపు ఇవి తింటున్నా. ఇవి పెద్దమ్మ చేసి ఊరుకెళ్ళాం కదా. సో ఈవినింగ్ ఏమన్నా ఇలాంటి హెల్తీ స్నాక్స్ పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఈ బొబ్బర్లు తెలుసా మీకు? ఏవైనా సీజనల్గా దొరికేవి ఏవైనా సరే అవి తప్పకుండా మన బాడీకి అందించాలి. ఇది నేను ప్రతి వీడియోలో చెప్తాను కదా మీకు. సో ఆ రోజు కూడా ఈ ఈవినింగ్ స్నాక్గా ఇవి తీసుకున్నాం అన్నమాట. అండ్ అలాగే ఈవినింగ్ మేము బయటికి వెళ్ళాము. కొన్ని షాపింగ్ చేయాల్సింది ఉంది. అంటే ఆ రోజు ఆ వీక్లోనూ నెక్స్ట్ వీక్లోనూ నిస్సీ బర్త్డే ఉందన్నమాట. సో తనకి డ్రెస్ తీసుకుందామని షాపింగ్ చేసాము. అండ్ అలాగే చిన్న స్ట్రీట్ షాపింగ్ కూడా చేసుకున్నాం అన్నమాట. సో చికెన్ చేస్తున్నాను. చికెన్ మ్యారినేషన్ చేసి పెట్టుకున్నా. అండ్ ఇది మొత్తం అండ్ ఇక్కడ రైస్ పెట్టుకున్నాను. మనం పాజ్ చేసి ప్రేయర్ చేసుకుందాం. వెరీ గుడ్. ఇది పట్టుకో. సరిగ్గా ఇంకా ప్రేయర్ చేసుకునే లోపల బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా అందరము కూర్చొని సర్వ్ చేసుకున్నాము. అప్పుడప్పుడు ఇలా బిర్యానీలు మంచి కుదురుతాయి. ఎప్పుడైతే రెసిపీస్ని నేను షూట్ చేయనో అప్పుడు బాగుంటాయి అన్నమాట. ఎప్పుడైతే షూట్ చేస్తానో అప్పుడు ఏదో ఒక మిస్టేక్ ఉంటుంది. ఉప్పు తగ్గడము, కారం ఎక్కువ అవడం ఇలా ఉంటుంది. ఆ రోజు మాత్రం పర్ఫెక్ట్గా సరిపోయిందన్నమాట. కీరా, అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే. మీకు తాటి బెల్లము టీ తెలుసు కదా. సో నేను ఈరోజు తాటి బెల్లం టీ పెడుతున్నాను. ఎలా పెడతానో చూపిస్తాను. ఫస్ట్ మనము రెగ్యులర్గా టీ ఎలా చేసుకుంటాం, టీ పొడి వేసి మరిగిస్తాం కదా. సో అలాగా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఈ తాటి బెల్లం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకొంచెం బాయిల్ చేసేసి దించేసుకోవడమే. చాలా బాగుంటుంది. మీరు బెల్లము ఇలా మరిగేటప్పుడు, పాలు మరగక ముందు అప్పుడు వేసారనుకోండి ఆబ్వియస్లీ పగిలిపోతాయి. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. తాటి బెల్లం టీ అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా తాగారా తప్పకుండా చెప్పండి. నేను ఫస్ట్ టైం పెట్టాను కదా. సో బాగా కుదిరింది, మంచిగా వచ్చింది అనమాట. సో కొంచెం హెల్దీ ఆప్షన్స్ని ఎక్కువ చూస్ చేసుకుంటున్నాము. జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ ఇవి ఎక్కువ తీసుకుంటలేదన్నమాట. చాలా మటుక్కి మేము తగ్గించేసాము. సో అంటే బెటర్గా మనము ఉండటానికి హెల్తీ చాయిస్ ఆర్ బెటర్. సో ఇదండి వాళ్ళ వీడియో. హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ప్రైజ్ గాడ్. ఆమేన్.